నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. నేను రాసి మీకు వినిపిస్తున్న భార్యాభర్తల ప్రేమ కథ అగ్రిమెంట్ మ్యారేజ్ భాగం 69. అప్పుడు నీ మనసులో నాపై ఏవేవో అనుమానాలు నిండుకొని ఉండగా నా గుండెలో మోయలేనంత వేదన నిండి ఉండింది. ఆ రాత్రి మనిద్దరం దానికి సిద్ధంగా లేము. కానీ ఇప్పుడు అలా కాదు కదా, చిలిపిగా కన్ను కొట్టాడు అర్జున్. అవని సిగ్గుల మొగ్గ అయ్యింది. ఆమెను మురిపెంగా చూసి నాలోని బాధంతా మొన్న మీతో చెప్పుకున్నాక తీరిపోయింది. నా మనసు తేలికపడింది. ఇంకా ఈరోజు నువ్వు ఉదయ్ దగ్గర మాట్లాడిన మాటలు విన్నాక నాలో ఏ మూలనో మిగిలి ఉన్న అనుమానపు పొరలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. అందుకే నిన్ను పొందాలని మనసు ఆరాటపడుతోంది. నీ మనసును నేనెప్పుడో అర్థం చేసుకున్నాను. కానీ నేనే సరిగ్గా లేక ఇంతకాలం నిన్ను దూరం పెట్టాను. అందుకే ఇదంతా. అయినా మనసులు కలిసిన ఈ తరుణంలో పువ్వులు, పండ్లు ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరమా? అవన్నీ ఉంటేనే ఫస్ట్ నైట్ చేసుకోవాలి అన్న రూలేమీ లేదు కదా. ఇప్పుడు అవన్నీ లేకపోయినా నీ మనసులో నేనున్నాను, నా మనసులో నువ్వున్నావు. అది చాలు కదా. మనసులు కలిసిన ఈ వేళ తనవుల కలయికకి, ఒకరిలో ఒకరిగా మమేకమవ్వడానికి అంటూ తమకంతో ఆమె పెదాలపై చిన్నగా ముద్దు పెట్టాడు అర్జున్. ఇప్పుడిది ఆమెకు ఇష్టమో లేదో అన్నట్టు ఆమె ముఖాన్ని తేరపార చూశాడు. తమకంతో కళ్ళు మూసుకొని ఉన్న ఆమె అతని చుట్టూ మరింత ఇష్టంగా చేతులు అల్లేసింది. సిగ్గుతో అతని హృదయంలో ముఖం దాచుకుంది. మీరిప్పుడు చెప్పిందంతా నిజమా? అన్నీ మరిచి మీరు సంతోషంతో ఉన్నారా? నిజంగానే ఇష్టంగా నన్ను స్వీకరించడానికి సిద్ధపడ్డారా? లేదు అంటే ఇందాక నేను గొనుక్కోవడం విని నేను ఫీల్ అవుతున్నానని తెలిసి నన్ను ఇలా దగ్గరికి తీసుకోవాలని చూస్తున్నారా? బేలగా అడుగుతూ తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టింది అవని. ఎందుకంటే అతడు మొదటి నుండి కొంచెం టైం కావాలని అంటున్నాడు. మరి ఆ టైం వచ్చిందో లేదో ఆమెకు తెలియదు. అతడు మనస్ఫూర్తిగా తనని స్వీకరించాలి, తన ప్రేమను పంచాలి అన్న అభిప్రాయంతో ఉంది అవని. అందుకని ఇలా అడిగింది ఆమె. ఈ రోజుతో నా మనసులో గూడు కట్టుకొని ఉన్న భయాలన్నీ తొలగిపోయాయి. ఆడవాళ్ళందరూ సుధలా ఉండరని తెలుసుకున్నాను. అంతేకాదు, నువ్వేమిటో, నీ మనసేమిటో, నీ మనస్తత్వం ఏమిటో పూర్తిగా అర్థం చేసుకున్నాను. అందుకే నా మనసు నీ మీద మరలుకొన్నది. ఈ ఫస్ట్ నైట్కి మొగ్గు చూపింది. ఇప్పుడు దీనికి నేను మనస్ఫూర్తిగా సిద్ధపడ్డాను. ఇప్పుడు నీకు ఇష్టమైతే ముందుకు ప్రొసీడ్ అవుతాను. లేదు, నాకు ఫస్ట్ నైట్ సెటప్ అంతా ఉండాలి అనుకుంటే చెప్పు, మరో రోజుకి పోస్ట్ పోన్ చేస్తాను, మృదువుగా అన్న అర్జున్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. బిడియంతో అతని ఎదలో మరింతగా ఒదిగిపోతూ ఇష్టమేనని తన అంగీకారాన్ని తెలిపింది అవని. ఆమె దీనికోసం ఎన్నాళ్ళ నుంచో వేచి ఉంది. అందుకని కాదనలేకపోయింది. అలా అని అతడు ఎలాంటి ఏర్పాట్లు చెయ్యలేదు అనుకోవడానికి లేదు. మంచంపై కొత్త దుప్పటి పరిచి దిండ్లకు కొత్త పిల్లో కవర్స్ తొడిగాడు. అగరబత్తులు వెలిగించాడు. వంటింట్లోకి వెళ్ళి గ్లాసు నిండుగా గోరువెచ్చని పాలు తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. ఇదంతా అవని గమనించలేదు. ఆమె తన అంగీకారం తెలపగానే ఆమె చేతికి పాల గ్లాస్ ఇచ్చాడు. ఆమె సిగ్గుపడి ముందు మీరు అంది. అతడు కొన్ని తాగి ఆమె చేత తాగించాడు. ఆమెను మంచం మీదికి చేర్చి శృంగారానికి తెరతీశాడు. బెడ్ లైట్ కాంతిలో ఆమె అతనికి రతీదేవిలా కనిపిస్తుంటే అతడు ఆమె కంటికి మన్మధుడు అయ్యాడు. వాళ్ళ మధ్య ఉన్నది ఎన్నాళ్ళ విరహమో ఇప్పుడు మెల్లగా కరగడం మొదలుపెట్టింది. ఆమె పెదాలని తన పెదాలతో అందుకొని అధరామృతాన్ని సేవిస్తూ తన ప్రేమని ఆమెకు పంచుతూ ఆమె ప్రేమని పుచ్చుకునే పనిలో ఉన్నాడు అర్జున్. ఆమె పూర్తిగా అతనికి అనువుగా మారిపోయింది. అతని మునివేళ్ళు ఆమె ఎత్తుపల్లాలను తడుముతుంటే ఆమె తను శృతి చేసిన వీణ అయ్యింది. అతని చర్యలకు పరవశించిపోతూ బదులుగా వేడి నిట్టూర్పులు విడిచింది. మనసులు కలిశాక మల్లెలతో పనేంటి? అతని చిరునవ్వులు ఆమె సిగపువ్వులు అయ్యాయి. ఆమె చెమట నీరే అతనికి మంచి గంధం అయ్యింది. ఒకరి మేని పరిమళం మరొకరిని మరింత సమ్మోహనపరిచింది. ఆ రాత్రి వాళ్ళు కాపురానికి అసలైన అర్థం తెలుసుకుంటూ జీవితాన్ని పండించుకునే పనిలో ఉన్నారు. మేమిరువురం వేరు కాదు, ఒక్కరమే అన్నట్టుగా ఒకరి కౌగిలిలో ఒకరు కరిగిపోయారు. ఇహం మరిచి ఒకరిలో ఒకరు మమేకమయ్యారు. ఆ రాత్రిని అందంగా మలుచుకొని మధుర జ్ఞాపకంగా మార్చుకున్నారు. ప్రేమ రసానుభూతిని ఆస్వాదించిన వాళ్ళు ఏ తెల్లవారుజామునో నిద్ర ఒడిని చేరారు. బారుడు పొద్దెక్కిన విషయమే వాళ్లకు తెలియదు. సూర్యుని కిరణాలు కిటికీ గుండా ప్రసరించి అర్జున్ ముఖాన్ని తాకాయి. ఆ వెచ్చని కిరణాల స్పర్శకి అతనికి మెలకువ వచ్చింది. అతని చుట్టూ చెయ్యి వేసి అతని ఎదపై పడుకొని ఉన్న అవని కనిపించగానే అతనికి రాత్రి జరిగింది గుర్తుకు వచ్చింది.
అమితానందంతో అతని పెదవులపై చిరునవ్వు మొలిచింది. అవని నుదుటిపై ముద్దు పెట్టాడు. ఆమె చిన్నగా కదిలింది. ఆమెను మరింతగా కౌగిలిలో బంధించాడు. తెల్లవారి చాలాసేపైనట్టుంది. ఇక లేద్దామా? ఆమె చెవిలో చిన్నగా చెప్పాడు అతడు. నిద్రొస్తోంది. ఆమె మాట నిద్రమత్తుతో ముద్దగా వచ్చింది. ఆమె అలా ముద్దుగా అనడం అతనికి నచ్చింది. సరే అయితే నువ్వు పడుకో, నాకు పని ఉంది, వెళ్ళాలి. రాత్రి చిరుచెమటలకి తడిచి ఆమె ముఖం మీద అంటుకుపోయిన తల వెంట్రుకలను సున్నితంగా తీసి ఆమె చెవి వెనకాల పెట్టాడు. ఆమె అతనిని మరింత గట్టిగా హత్తుకుంది. వెళ్ళాలి, చాలా మృదువుగా చెప్పాడు. ఆమె కదిలి మంచానికి మరోవైపు తిరిగి పడుకుంది. ఆమె సన్నని నడుం వంపు అతన్ని ఊరిస్తుంటే ఆమెని వదిలి అతనికి వెళ్ళాలనిపించలేదు. కానీ ఆఫీస్లో ముఖ్యమైన పని ఉండడంతో వెళ్ళక తప్పని పరిస్థితి అతనిది. ఆమె నడుము వంపు మీద తన పెదాలను ఆనవాళ్లను నిలిపాడు. ఆమె మత్తుగా ములిగింది. బాగా అలసిపోయావు, ఈరోజు నువ్వు లీవ్ తీసుకో అనేసి వాష్రూమ్కి వెళ్ళాడు. అతడు స్నానం చేసి వచ్చి డ్రెస్అప్ అవుతున్న అవని కదలలేదు. అలాగే నిద్రపోతూ కనిపించింది. ఆమెకు నిద్ర సరిపోలేదని అతనికి తెలుసు. అసలు రాత్రి అతడు ఆమెను నిద్ర పోనిస్తే కదా సరిపోవడానికి. ముసిముసిగా నవ్వుకున్నాడు. గది తలుపు ముందుకు వేసి డైనింగ్ హాల్కి వచ్చాడు. అమ్మా, ఈరోజు అవని ఆఫీస్కి వెళ్ళడం లేదు. కాస్త ఆలస్యంగా లేచి వస్తాను అంది. ఇప్పుడు తను రెస్ట్ తీసుకుంటుంది. కస్తూరి టిఫిన్ పెడుతుంటే తింటూ అన్నాడు. ఆమె అర్థం చేసుకొని చిన్నగా నవ్వుకుంది. అర్జున్ ఆఫీస్కి వెళ్ళాక ఎప్పటికో కానీ అవని నిద్ర లేవలేదు. లేచిన వెంటనే టైం చూసింది. బాబోయ్, నేనేంటి ఇంతలా నిద్రపోయాను? ఒళ్ళు నొప్పులు అనిపిస్తుంటే రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి బోలెడు సిగ్గుపడింది అవని. లేచి బెడ్రూమ్ అంతా శుభ్రం చేసి స్నానం చేసి డ్రెస్అప్ అయ్యేసరికి లంచ్ టైం అయింది. ఇంతలో ఆమె సెల్ ఫోన్ రింగ్ అయింది. అయ్యో, ఆఫీస్కి రావడం లేదని మెసేజ్ పెట్టలేదు. పోనీ ఫోన్ అయినా చేసి చెప్పానా అంటే అదీ లేదు. అలా పడుకొని ఉండిపోయాను. ఇప్పుడు ఖచ్చితంగా మా మేనేజర్ అయ్యుంటాడు. ఎందుకు రాలేదని క్లాస్ తీసుకుంటాడు అనుకుంటూ సెల్ ఫోన్ చేతిలోకి తీసుకొని డిస్ప్లేని చూసింది. మనసు తేలిక పడగా ఆమె పెదవులపైకి చిరునవ్వు వచ్చింది. ఎందుకంటే కాల్ వచ్చింది ఆఫీస్ నుంచి కాదు. కాల్ లిఫ్ట్ చేసిన అవని చిరునవ్వుతో చెప్పండి శ్రీవారు ముద్దుగా అంది. అలా ఆమె పిలవడం అతనికి నచ్చింది. లేచావా? అనుమానంతో అడిగాడు అతడు. ఇందాకే అంది ఆమె. అయితే ఇంకా ఏమీ తినలేదన్నమాట అన్నాడు అతడు. లేదు, ఇప్పుడు వెళ్ళి తినాలి. ఆకలి గుర్తుకు వస్తుంటే అన్నది అవని. ఇప్పుడు మీకు లంచ్ బ్రేక్ అనుకుంటా. మరి మీరు భోంచేశారా? ఆరగా అడిగింది ఆమె. ఇదిగో ఇప్పుడే పూర్తయింది. నా క్యాబిన్కి వచ్చాను. ముందే చేద్దామనుకున్నాను కానీ నువ్వు లేచావో లేదో అని చెయ్యలేదు. ఫోన్ పెట్టేయగానే తినేసి బాగా రెస్ట్ తీసుకో. మళ్ళీ రాత్రికి నీకు పని ఉంటుంది కదా చిలిపిగా అన్నాడు అతడు. అతడు నర్మగర్భంగా చెప్పింది ఆమెకు అర్థమైంది. నవ్వు వస్తుంటే మునిపంట దాన్ని దాచింది. రోజు అంటే కుదరదు, చిరుకోపం చూపించింది ఆమె. ఎలా కుదరదో నేను చూస్తాను అతడు ఛాలెంజింగ్గా అన్నాడు. ఏంటి చూసేది? ఒక్క పూటకే బోలెడు ఒళ్ళు నొప్పులు వచ్చేశాయి. ఇంకా ఆఫీస్కి డుమ్మా కొట్టేశాను. ఇంకా రోజు అంటే నేను కంప్లీట్గా జాబ్ మానేయాలి. అలా నాకు ఇష్టం లేదు. రాత్రి జరిగిందంతా తనకు నచ్చినా కావాలని అతడు ఉడుక్కునేలా మాట్లాడింది ఆమె. మానే, నిన్నెవరు చేయమన్నారు? పుల్లవిరుపుగా మాట్లాడాడు అర్జున్. నేను ఇప్పుడప్పుడే మానను. కనీసం మనకు పిల్లలు పుట్టేంత వరకైనా చేస్తాను మాటల్లోనే అలక చూపించింది అవని. పిల్లలు పుట్టాలి అంటే ముందు మనం రాత్రిలాగా ప్రతి రాత్రి కష్టపడాలి. ఇలా ఒళ్ళు నొప్పులని చెప్తూ పెట్ ఫైట్కి డుమ్మా కొట్టేస్తే ఎప్పటికీ పిల్లలు పుట్టరు. నీకు వయసు అయిపోయే వరకు ఆ ఉద్యోగం చేస్తూ ఉండాలి. నీకు అదే ఇష్టం అంటే అలాగే కానిద్దాం నీరసంగా చెప్పాడు అతడు. నేను తనని ఉడికిద్దామనుకుంటే రివర్స్ గేర్ నాకే పడింది. ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడుకుంటాడేమో అనుకున్నాను. నేను ఉడుక్కునేలా చేశాడు అనుకున్న అవని. దీని గురించి మనం మీరింటికి వచ్చాక మాట్లాడుకుందాం. ఆఫీస్లో వద్దు, మీరు త్వరగా వచ్చేయండి అని ఆ టాపిక్ని అక్కడితో ఆపేయాలని చూసింది ఆమె. అతడు మాత్రం ఊరుకోలేదు. గుర్తుకొస్తున్నానా? హస్కీగా అడిగాడు. అవునని చెప్పాలని ఉన్నా బిడియంతో చెప్పలేక కాదు అంది. కాదు అంటే అవుననేగా. అర్జున్ చిలిపిగా నవ్వాడు.
అతని చిలిపితనానికి సిగ్గు ముంచుకొస్తుంటే బాయ్ అని టక్కున కాల్ కట్ చేసింది అవని. అహహా అని అతడు మనస్ఫూర్తిగా నవ్వుకున్నాడు. ఇటు అర్జున్ అవనితో మాట్లాడుతున్న సమయంలోనే అటు తన క్యాబిన్లో ఉన్న ఉదయ్ సమీరాకి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన ఆమె చెప్పు అంది. ఏంటి సమీ ఇది? నేనేదో కస్టమర్ అయినట్టు అలా చెప్పు అని డైరెక్ట్గా అంటున్నావు. దానికి ముందు వెనక తోకలేమీ లేవా అన్నాడు ఉదయ్. తోకలా? నీ పేరుకు తోకలు కూడా ఉన్నాయా? మరి ఇంతవరకు చెప్పలేదేం? మాటల్లోనే బోలెడంత ఆశ్చర్యం ఒలకబోసింది ఆమె. నువ్విలా వెటకారం ఆడితే నేనేం చెప్పలేను అలక చూపించాడు అతడు. ప్రతిదానికి అలుగుతావు ఆడపిల్లలా. ఇలా అయితే నీతో కష్టం. తన పనిలో బిజీగా ఉన్న సమీర అతనితో మాటలు కలిపింది. ఉదయ్కి రోషం పొడుచుకొచ్చింది. అలాగా, అయితే నే పెట్టేస్తున్నా అన్నాడు. కానీ అతడు కాల్ కట్ చేయలేదు. ఓ, నువ్వనేది హలో హాయ్ లాంటి తోకల గురించా? అప్పుడే గుర్తుకొచ్చిన దానిలా అన్నది సమీర. అవును, అలాంటివే. కానీ నీకు ఎకసక్యాలు బాగా ఎక్కువయ్యాయి కదా కినుగ్గా అన్నాడు ఉదయ్. అవునా? నాకు తెలియదే. ఎప్పటి నుండి ఎక్కువయ్యాయో? అది కూడా తమరే సెలవియ్యండి. అతని ఉక్రోషానికి ఈసారి గట్టిగా నవ్వాలి అనిపించినా అది ఆఫీస్ కావడంతో ఆ పని చెయ్యలేదు ఆమె. నేను నిన్ను ప్రేమించడం మొదలుపెట్టాను చూడు అప్పటి నుండి అంటూ పళ్ళు నూరుకున్నాడు ఉదయ్. అవునా? మీరు నన్ను ప్రేమిస్తున్నారా? మరి మా అమ్మ ఏంటి? సమీ, నువ్వే ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావు. ఆ అబ్బాయికి నువ్వంటే ప్రేమ లేదు, ఏమీ లేదు. అనవసరంగా ఆశలు పెంచుకోకు అంటుంది. ఉదయ్ని ఆట పట్టించే పనిలో పడింది సమీర. ఆమెకి అతనితో ఇలా సరదాగా మాట్లాడడం అంటే చాలా ఇష్టం. వాళ్ళ అక్క గురించి ఉదయ్కి తెలిసినప్పటి నుండి వాళ్ళ మధ్య ఈ మాటల్ని మిస్ అయింది. ఇప్పుడు అదంతా సార్ట్అవుట్ అవ్వడంతో మళ్ళీ అతనితో గిల్లి కజ్జాలు మొదలుపెట్టింది సమీర. అవును, లంచ్ బ్రేక్లో చెయ్యకుండా బ్రేక్ అయిపోయి ఆఫీస్ వర్క్ స్టార్ట్ అయ్యాక ఫోన్ చేశావేంటి? గుసగుసగా అతన్ని అడిగింది ఆమె. మరీ అంత మెల్లిగా అయితే నాకు వినిపించడం లేదు. కాస్త పెద్దగా మాట్లాడు అన్నాడు అతడు. అలా మాట్లాడితే పక్కన ఉన్న వాళ్ళకు వినిపిస్తుంది. ఆఫీస్ టైంలో బాయ్ ఫ్రెండ్తో ఏముచ్చట అనుకుంటారు. వాళ్ళ చూపులు అటు ఉన్నా చెవులు ఇటే ఉంటాయి. మన కబుర్లు వాళ్ళు వినడం అవసరమా చెప్పు? మరింత లో వాయిస్తో అంది సమీర. అది నిజమే అనుకున్న అతడు, ఏదో మాట్లాడాలి అనుకొని ఫోన్ చేశాను. నీ మాటల్లో పడి మర్చిపోయాను ఆలోచనగా అన్న ఉదయ్. సరేలే, ఆఫీస్ అయ్యాక ఎటైనా వెళ్ళి కాసేపు మాట్లాడుకుందాం. ఇలా చెవులు కొరుక్కునే కన్నా అదే బెటర్ కదా అన్నాడు అతడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. థ్యాంక్ యూ.